సచ్చరితము సాయి సచ్చరితము పఠించు వారికే శుభ ఫలితము తిమిరములు బాపును ఆ అభయము ఓం సాయి జయ సాయి ఓం సాయి రామ్ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజు కీ జై. సాయి టీవీ ప్రేక్షకులకు, సాయి టీవీ వీక్షకులకు, శ్రోతలకు నా నమస్కారములు. పనిపిల్లలేదని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నంగా జరిగితే మనకు అద్భుతమైనటువంటి అవగాహన ఏర్పడి మనం నిత్య ఆనందంగా ఉంటాం. అది ఆయన అన్నది, మీరందరూ ఆనందంగా ఉండండి, నేను సంతోషంగా ఉంటాను. మీరు తల్లి కోరుకుంటుంది, బిడ్డలు ఆనందంగా సంతోషంగా ఉంటే తల్లిదండ్రులు సంతోషంగా ఉంటారు. కాబట్టి బాబా కూడా అది కోరుకుంటూ మనమందరం ఆనందంగా ఉండడం నేర్చుకోమంటున్నాడు. అటువంటి నేర్చుకునే ప్రక్రియలోనే మనకు సచ్చరిత్రని ఇవ్వడం జరిగింది. దానికని ఇందాక దాము అన్నా లేలో అనుకున్నా అయిపోయింది. 50 ఏళ్ళు వస్తున్నాయి, 60 ఏళ్ళు వస్తున్నాయి, వెంట్రుకలు తెల్లబడిపోతూ ఉన్నాయి, ఇంకా ఎంపర్లాట్ ఎందుకు, ఏం చేసుకుంటావు, అంతా అల్లాదిది, నీదా, ఈ ప్రపంచంలో నీది అంటూ ఏది లేదే. ఆలుబిడ్డలన్నదమ్ములెవరు వెంట రారురా, వదలలేక వచ్చినను వల్లకాటి వరకేరా, ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఏమెత్తుకోబోతావు ఇక్కడి నుంచి? మనం చేసినటువంటి పుణ్యకర్మలు ఏదైతే ఉన్నాయో, పాపకర్మలు ఏదైతే ఉన్నాయో, ఆ కర్మల ఫలితాన్ని తీసుకుని వెళ్ళి ఆ కర్మల ఫలితాన్ని అనుభవించేదానికి మళ్ళీ ఒక మనిషి జన్మగానో లేకుంటే ఇంకా వేరే వేరే యొక్క జన్మలుగానో మనం రూపుదాల్చడం జరుగుతూ ఉంది. కాబట్టి మనం ఎట్లా ఉండాలో, ఏ విధంగా ఉండాలనో, నువ్వు ఈ దేనికోసం వచ్చావో అనేది మనకు సచ్చరిత్ర ద్వారా, అనేక లీలల ద్వారా మనకు అనుభవానికి ఇస్తున్నాడండి. అటువంటి అమోఘమైనటువంటి లీల ఈ యొక్క పనిపిల్ల లీల. చూసేదానికి చిన్నదిగా కనిపిస్తుంది, కానీ దాంట్లో ఉన్నటువంటి అర్థాన్ని కానీ మనం గ్రహించగలిగితే చాలా ఆనందం కలుగుతుందండి. ఈ పనిపిల్ల లీలలో మనకు బాగా అర్థమైనటువంటి విషయం, బాగా తేటతెల్లమైనటువంటి విషయం, ఈ భావోద్వేగాలు, ఈ కష్టము, నష్టము, సుఖము, ఆనందము ఇవన్నీ కూడా ఎక్కడ కలుగుతున్నాయి? బయట ప్రపంచంలోన, మన లోపల అనేటువంటి ఆలోచన ఈ లీల మనల్ని ఆలోచింపజేస్తుందండి. దానికన్నా ఒక గొప్ప మాట హేమాద్రి పంతు రాశాడు ఈ లీలలో ప్రత్యేకించి, మనసులో కలిగేటువంటి భావాలను బట్టే సుఖ దుఃఖాలు. ఎంత గొప్ప పదం అంటే అంత గొప్ప పదం అండి. మనసులో కలిగే భావాలను బట్టే సుఖ దుఃఖాలు. బయట ప్రపంచంలో లేవండి. నీవు లోపల చేసేటువంటి భావనా పరంపరమైనటువంటి ఆలోచనలోనే నీకు ఏడుపు ఉంది, నీకు దుఃఖం ఉంది, నీకు సంతోషం ఉంది. దానికి లౌకికపరమైనటువంటి ఆలోచనలోకి మనం వెళ్ళగలిగితే మనవాళ్ళు ఉంటారు, లేదంటే మన కూతుళ్ళు, మన బిడ్డలు ఉంటారు, వాళ్ళు ఎక్కడో ఉంటారు, వాళ్ళు ఏదో దూర ప్రదేశంలో ఉంటారు. మనం మన మనవడితో ఆడుకుంటూ ఉంటాం, మన మనవాడిని తలపోస్తూ ఉంటాం. ఏదో భార్యాభర్తలు ఇద్దరు ఉన్నప్పుడు, లేకుంటే పడుకొని ఉన్నప్పుడు, నా మనవడు ఇట్లా ఉన్నాడు, ఇట్లా ఆడుకునేవాడు, అట్లా చేసేవాడు అనేటువంటి ఆలోచనలోకి మనం వెళ్ళగలిగినప్పుడు మన మనసు ఏమవుతుంది? సంతోషం కలుగుతుంది. కానీ సంఘటనలు అక్కడ లేవు. కానీ మనసులో కలిగినటువంటి భావాలను బట్టి సుఖం కానీ దుఃఖం కానీ ఆలోచన చేస్తే, ఇంకొక విషయం, ఇంకొక లౌకికమైనటువంటి ఉదాహరణ కానీ తీసుకునే ప్రయత్నం జరిగితే, ఎప్పుడో మనం పుట్టి పెరిగినటువంటి ఊరు, అక్కడి నుంచి వచ్చేసి ఎక్కడో స్థిరపడిపోయినాం, మరలా ఆ యొక్క ఊరికి మనం ఎక్కడైతే చదువుకున్న బాల్యం ఎక్కడైతే గడిచిందో ఆ ఊరికి వెళ్ళామనుకోండి, ఆ ప్రదేశాలని అవన్నీ చూస్తే మనకి ఎంత ఆనందం కలుగుతుందో. లేదు, చిన్ననాటి స్నేహితుడు ఎప్పుడైనా మనం ఉన్నటువంటి పరిస్థితుల్లో కలిశాడనుకోండి, ఆ చిన్ననాటి స్నేహితుడిని కలుసుకున్నప్పుడు మన చిన్ననాటి ముచ్చట్లన్నీ మనం ముచ్చటించుకుంటూ ఉన్నప్పుడు ఎటువంటి ఆనందం పొందుతాం? సంఘటనలు ఏమైనా జరిగాయా? జరగల. కానీ ఆనందం పొందావా లేదా? ఎప్పుడు పొందాం, ఎట్లా పొందాం అనేటువంటి ఆలోచనలోకి కానీ మనం వెళ్ళగలిగినట్లయితే అటువంటి భావ పరంపరలో మన మనసు మునిగి ఉంది కాబట్టి మనం ఆనందం పొందాం. ప్రదేశాలు లేవు, చిన్ననాటి స్కూల్సు లేవు, చిన్ననాటి తగాదాలు లేవు, చిన్ననాటి పుస్తకాలు లేవు, చిన్ననాటి ఏ సంఘటన లేదు. కానీ నీ భావాలు, నీ మనసు ఆ భావజాలంలోకి వెళ్ళగలిగింది కాబట్టి, ఆ యొక్క భావజాలంలో ఉన్నటువంటి ఆనందాన్ని నువ్వు పొందావు కాబట్టి నీ మనసు సంతోషించింది. కాబట్టి
మనసులో కలిగేటువంటి భావాలను బట్టే సుఖదుఖాలు అనేది ప్రపంచంలో బయటలో ఉండి. ఎప్పుడో ఒక అమ్మకి ఒక చిన్న బిడ్డ చిన్నప్పుడు ఎప్పుడో చనిపోయి ఉంటాడు. ఒక 20 ఏళ్ల తర్వాత, 10 ఏళ్ల తర్వాత, 5 ఏళ్ల తర్వాత ఆ బిడ్డను తలుచుకుని ఏడుస్తూ ఉంటుంది. కాబట్టి ఏడుపు ఇప్పుడు భౌతికంగా అక్కడ జరిగిందా? లే. ఎప్పుడో 5 ఏళ్ల కిందటో, 10 ఏళ్ల కిందటో, 15 ఏళ్ల కిందటో బిడ్డ చనిపోయినటువంటి భావాన్ని మనసులోకి గుర్తుకు తెచ్చుకొని ఏడుస్తూ ఉంది, బాధపడుతూ ఉంది, దుఃఖపడుతూ ఉంది. కాబట్టి బాగా స్పష్టమవుతుంది, ప్రపంచం బయట లేదు, సుఖదుఖాలు మన లోపలే ఉన్నాయి అనేటువంటి ఆలోచనలకి మనం రాగలుగుతాం. దానికనే 2వ అధ్యాయంలో కూడా చెప్పాడండి, భక్తిభావంతో నా కథలను శ్రవణం చేస్తే శ్రద్ధానిష్ట జాగృతమై సహజంగా స్వానుభవం కలిగి స్వానంద సుఖ అవస్థ కలుగుతుంది. భక్తిభావంతో శ్రోతలుగా నా కథలను శ్రవణం చేస్తే వాళ్ళ మనసులలో శ్రద్ధానిష్ట జాగృతమై సహజంగా స్వానుభవం కలిగి స్వానంద సుఖ అవస్థ కలుగుతుంది. ఇది నా కథలలోని విశిష్టత. ఈరోజు మనం బాబా సశరీరంగా లేకపోయినా, మనం షిరిడిలో ఉండకపోయినా, మనం ఎక్కడ కూర్చుంటే అక్కడ సత్యత్తుని పారాయణ చేస్తూ ఉన్నామన్నా, శ్రవణం చేస్తూ ఉన్నామన్నా అంత ఆనందం పొందుతున్నామా లేదా అనేటువంటి విషయం సాయి భక్తులైనటువంటి ప్రతి ఒక్కరికి అనుభవకి విద్యమే. ఎందువల్ల మన మనసు ఆ పాత్రలతో రమించిపోయింది. ఇంకా చెప్పాలంటే ఇంకొక సచ్చరిత్రను ఎట్లా చదవాలి అనేటువంటి ఆలోచనలోకి వెళ్ళగలిగితే మనం ఎన్ని లౌకికంగా మనకు కనిపిస్తూనే ఉన్నాయండి. ఇప్పుడు లవకుశ సినిమా తీసుకుందాం. ఎక్కువగా పెద్దవాళ్ళు కానీ అందరూ చాలామందికి తెలుసు, పిన్నవాళ్ళకు కూడా తెలుసు. లవకుశ సినిమా చూస్తూ ఉంటే అంతెందుకు అది వదిలిపెడదాం. మాతృదేవోభవ సినిమా తమాషగా అంటూ ఉంటారు. ఆ మాతృదేవోభవ చూసినటువంటి వాళ్ళు ఏడవకుండా మరి మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ బయటికి రారు అని. ఎందువల్ల? మనం ఆ సినిమా హాల్లోకి వెళ్ళిపోయిన తర్వాత మన మనసు ఆ తెర మీద కనబడే పాత్రల యొక్క ఆలోచనలోకి మన మనసు ఆ యొక్క పాత్రల మనసుల్లో కలిపేశాం. కాబట్టి మనకు ఇండివిజువాలిటీని మనం కోల్పోయాం. కాబట్టి తెర మీద పాత్ర ఏడుస్తుంటే మనం కూడా ఏడుస్తూ ఉన్నాం. మనకేమో ఆ సంఘటన జరగలే, మనమేమో ఆ నొప్పిని అనుభవించడం లే, మనమేమో అటువంటి పరిస్థితుల్లో లేము. ఆ పాత్రధారి ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం లేము. కానీ మనం ఎందుకు ఏడుస్తున్నాం? మన మనసు పూర్తిగా ఆ పాత్రలో నిబిడీకృతం అయిపోయింది, లీనమైపోయింది. కాబట్టి మనం ఆ దుఃఖాన్ని, ఆ సంతోషాన్ని మనం అనుభవిస్తున్నాం. సచ్చరిత్రను పారాయణ కూడా ఆ పాత్రలలోకి పూర్తిగా మన మనసును పంపిస్తే, అది భక్తిభావంతో నా కథలను ఆలకిస్తే శ్రోతల మనసులలో శ్రద్ధానిష్ట జాగృతమై సహజంగా స్వానుభవం కలుగుతుందని 2వ అధ్యాయంలోనే నువ్వు ఎట్లా పారాయణ చెయ్యాలి అనేది కూడా చెప్పాడండి. భక్తిభావంతో ఈ కథలను ఆలకిస్తే శ్రోతల మనసులలో శ్రద్ధానిష్ట జాగృతమై సహజంగా జాగృతమవుతాయంట. అయ్యా మేము ఒక దగ్గర నుంచి తెచ్చుకోబడలేదు. నువ్వు అటువంటి భక్తిభావంతో శ్రవణం చేయాలి అనేటువంటి ఆలోచనలోకి నీ మనసును పంపించి సచ్చరిత్ర ముందర కూర్చుంటే సచ్చరిత్రలో ఆ రోజు అప్పుడు మసీదులో ఉన్నటువంటి దృశ్యాలన్నీ నీ కంటి ముందర కనిపిస్తాయి, నీ హృదయంలో ఆవిష్కృతమవుతాయి అనే దానికి ఎటువంటి అనుమానం చెందవలసిన అవసరమే లేదు అని భక్తులు చాలామంది నాకు ఇటువంటి అనుభవాలు కలిగినాయి అని చెబుతూనే ఉన్నారు ఈనాటి వరకు కూడా. దానికి అది ఆయన అడిగినటువంటి శ్రద్ధ. ఆ శ్రద్ధ ఎప్పుడు కలుగుతుంది? ఎప్పుడైతే ఇష్టం ఏర్పడుతుందో అప్పుడు అంతటి శ్రద్ధ కలుగుతుంది. కాబట్టి ఇక్కడ మన దుఃఖాలు, బాధలు, కన్నీళ్ళు, సుఖాలకి అన్నిటికీ కారణం ఏంది? ఆ యొక్క మనసులో కలిగే భావాలు. అవునా కాదనేటువంటి ఆలోచనలోకి మనం వెళ్ళగలిగాం. ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటాం. మంచి ఎండలుగా ఉంటాయి, ఒక 47-48 డిగ్రీలు ఎండల్లో ఉంటే మనం సైకిల్లో వెళ్తూ ఉంటాం. సైకిల్ అంటే మనసులో ఎటువంటి భావము కలిగితే దుఃఖము కలుగుతుంది, మనసులో కలిగేటువంటి భావన ఒక మంచి భావన అయితే సంతోషము కలుగుతుందనే దానికి మనం దీన్ని ముచ్చటించుకుంటూ ఉన్నాం, ప్రస్తావన చేసుకుంటూ ఉన్నాం, పంచుకుంటూ ఉన్నాం. సో బయట లేదండి ఆనందం కానీ, సుఖం కానీ, సంతోషం కానీ, నీ లోపలే ఉంది. అది స్వానంద సుఖ అవస్థ. ఇంకొకసారి చూస్తాం దాని గురించి.
48 డిగ్రీల ఎండలో పోతూ ఉంటే, సైకిల్లో దోగుతుంటే, చెమట్లు కారిపోతూ ఉంటే ఏం చేస్తాం మనం? జేబులో కర్చీఫ్ తీసుకొని మొహాన్ని తుడుచుకుంటూ, ఛీ ఎండలేంది, ఇంత ఎండల, ఇంత దరిద్రమేంది, అబ్బా ఒళ్ళంతా ఇదైపోతుంది, ఎట్లా పని చేయగలను అని మన మీద మనమే విసుక్కుంటూ, మనకు సంబంధం లేనటువంటి ప్రకృతి మీద కూడా మనం విసుక్కుంటూ, సూర్యుని కూడా నిందిస్తూ, అక్కడ ఊటీలో చల్లగా ఉంది, ఇక్కడ చల్లగా లేదు అంటే మనకు మనమే మన యొక్క వాతావరణాన్ని కాలుష్యపూర్వం చేసుకొని, మనకు మనమే దాన్ని దిగజార్చుకొని సూర్యుని ఎండని తిట్టుకుంటూ ఉన్నాం. అవునా కదా? ఆ విధంగా తిట్టుకుంటూ ఒక అరగంట సేపు సైకిల్లో ప్రయాణం చేసినా, బస్సులో ప్రయాణం చేసినా, ఆటోలో ప్రయాణం చేసినా మన మనసు ఏమవుతూ ఉంటుంది? బాధపడుతూనే ఉంటుంది. ఎప్పటిదాకా? గమ్యం చేరేదాకా. అవునా కదా? ఆలోచించాలి. సో ఇది ఒక వర్షన్. సో ఇప్పుడు మన మనసులో కలిగినటువంటి ఈ ఎండ తీవ్రతని, ఎండని తిట్టుకోవడం వల్ల, ఆ వేడిని తిట్టుకోవడం వల్ల, ఆ వేడిని తక్కువగా చూడడం వల్ల కలిగినటువంటి భావన మన మనసుని గాయపరిచింది, నొప్పించింది. ఈ ఏడుపుతోనే మనం ఇంటి వరకు వెళ్తాం, ఇంకొక ఆలోచన చేస్తాం. నిజమే, వర్షాలు రావాలి. వర్షాలు రావాలంటే ఏం కావాలి? మేఘాలు ఉండాలి. మేఘాలలో ఏముండాలి? నీరు ఉండాలి. మేఘాలలోకి నీరు ఎట్లా వెళ్తుంది? సముద్ర జలాల్లో నుంచి వెళ్తుంది. సముద్ర జలాల్లో నుంచి మేఘాలలోకి నీరు వెళ్ళాలి అంటే ఏం చేయాలి? ఆలోచిద్దాం. జనాభా పెరిగిపోతూ ఉన్నారు. 60 కోట్ల మంది ఉండేవాళ్ళు 70, 80, 125 ఆ విధంగా పెరిగిపోతూ ఉన్నారు. మరి ఎండలు కూడా ఇంతమందికి నీటి వసతిని భగవంతుడు కల్పించాలిగా. ఇంతమందికి నీటి వసతిని కల్పించాలి అంటే సముద్రంలో ఉన్నటువంటి నీరు ఆవిరి అయ్యి, ఆ ఉప్పు నీరు ఏదైతే మేఘాలలోకి చేరి వాటిని తీయటి నీరుగా మార్చి నీకు అందించాలిగా. కాబట్టి ఈ యొక్క సముద్రంలో ఉన్నటువంటి నీరు ఆవిరి మేఘాలలోకి చేరాలి అనంటే అంత ఎండని కాయిస్తే కానీ ఆ నీరు, సముద్రపు నీరు మేఘాలలోకి చేరదు. ఆలోచిద్దాం ఒక్కసారి. మన అందరి యొక్క దప్పికను తీర్చేదానికి ఎండని తీష్ణంగా కాయిస్తూ ఆయన ఆ యొక్క సముద్రపు నీటిలో ఉన్నటువంటి ఉప్పు నీరు ఏదైతే ఉందో, ఈ యొక్క ఎండ వేడిమికి ఆ ఉప్పు నీటిని తీసుకెళ్ళి ఆ యొక్క మేఘాలలో ఉంచి దాన్ని మనకందరికీ తాగేదానికి అనుగుణంగా తీయటి నీరుగా మార్చి వర్షపు రూపంలో మనకు అందిస్తూ ఉన్నాడు అనేటువంటి భావనలోకి మనం సైకిల్ దొక్కుతూ వెళ్తూ ఉన్నా, ఆటోలో వెళ్తూ ఉన్నా ఇటువంటి భావన చేసావనుకోండి, ఆ యొక్క వేడి మీద నువ్వు కృతజ్ఞతా భావన కలుగుతుందా? ఇందాక అయినట్టు ఒక తక్కువ రకమైనటువంటి భావన, ఇంకా చెప్పాలంటే ఎండని తిట్టుకుంటూ ఉండే భావన కలుగుతుందా అనేటువంటి ఆలోచన మనం కానీ చేయగలిగితే, ఎప్పుడైతే ఎండని తిట్టుకుంటూ ఉన్నది ఈ మనసే, ఎప్పుడైతే ఈ ఎండని మనం ప్రేమిస్తూ ఇంతమందికి నీటిని అందించేదానికి భగవంతుడు ఇంత ఎండ గాయిస్తే కదా మనం అందరం హాయిగా ఇంట్లోకి పోగానే అమ్మా దాహం అంటే ఇంట్లో ఉన్నటువంటి తల్లో, తండ్రో, బిడ్డో, భార్యో, కొడుకో నీళ్లు తెచ్చిస్తున్నారు అనేటువంటి ఆలోచనలోకి మనం మనసుగా వెళ్ళగలిగితే భగవంతుడికి మనం కృతజ్ఞతలు తెలుపుకుంటాం. సో ఇక్కడ భగవంతుడు లేడు, ఇంకొక వ్యక్తి లేదు, కానీ మన మనసులో కలిగినటువంటి భావన ఏదైతే ఉందో ఆ భావనే ఒక ఆలోచన చేస్తే భగవంతుడికి సరెండర్ అయ్యేటట్టు చేసింది, ఇంకొక ఆలోచన చేస్తే భగవంతుడిని దూరం చేసేటువంటి ఆలోచన చేసింది. కాబట్టి ఆ సచ్చరిత్రలో మనసులో కలిగే భావాలను బట్టే సుఖ దుఃఖాలు అనేటువంటి ఆలోచనని మనం జాగ్రత్తగా నిత్య జీవితంలో అన్వయించుకోగలిగితే మన జీవితం పరిపుష్టి అవుతుందండి. ఇంకొకరు ఆలోచించగలిగితే ఈ యొక్క పనిపిల్ల అధ్యాయంలో కాకా సాహెబ్ దీక్షిత్ దగ్గర ఉండే పనిపిల్ల, ఈయన పడుకొని ఉంటాడు, హాయిగా ఆనందంగా పడుకొని ఉంటాడు. దాసగన్ మహారాజు ఒక చక్కటి గానం అతని చెవులకి సోకుతుంది. ఎవరిదా ఇంత చక్కటి గానం, ఇంత పొద్దున్నే హాయిగా పాడుతూ ఉంది, ఆనందంగా పాడుతూ ఉంది అనేటువంటి ఆలోచన చేసినటువంటి వాడైనటువంటి దాసగన్ మహారాజు అట్లా వచ్చి ఆ అమ్మాయిని చూడడం జరుగుతుంది. ఆ అమ్మాయి ఏం చేస్తూ ఉంది? అదండి ఇక్కడ బాగా గమనించాల్సిన అంశం. ఇంకా చెప్పాలంటే మన నిజ జీవితంలో దీనిని గాన మనం మన నిజ జీవితానికి అన్వయించుకుంటే మన మనసు ఎప్పుడూ బాధపడదండి, మన మనసు ఎప్పుడూ నొచ్చుకోదండి. అసలు వేరే వేరే విషయాల పట్ల మన మనసు పోదండి. వేరే వేరే మార్గాలలో సంపాదించాలి అనేటువంటి ఆలోచన కూడా మన మనసు వెళ్ళదండి. అది ఈ యొక్క లీల యొక్క గొప్పతనం. అమ్మాయి పాడుతూ ఉంది, మీకు అందరికీ తెలుసు, తన దగ్గర ఒక చీరను గురించి పాడుతూ ఉంది.
ఆ చీరకు ఉన్నటువంటి రంగును గురించి పాడుతూ ఉంది. ఆ చీరకు ఉన్నటువంటి పవిట మీద ఉన్నటువంటి, మన భాషలో చెప్పుకోవాలంటే ఆ డిజైన్ గురించి పాడుతూ ఉంది. అట్లాగే ఆ యొక్క చీరకు ఉన్నటువంటి నైజాన్ని గురించి పాడుతూ ఉంది. ఆ చీర యొక్క మెత్తదనాన్ని గురించి పాడుతూ ఉంది. తీరా చూస్తే ఇంత గొప్పగా పాడుతూ ఉన్నటువంటి ఆ చీర తన దగ్గర ఉందా అంటే తన దగ్గర లేదు. బాబా హెడ్స్ ఆఫ్. ఆ పని పిల్లకి సలాం చేయాలండి మనం. అంటే తనది కానీ, తన దగ్గర లేని, తనకు సంబంధం లేని, తను సంపాదించుకోలేనటువంటి వస్తువుని ఎంత ఆనందంగా గానం చేస్తూ ఉందండి. దీన్ని మనం లౌకికపరమైనటువంటి ఎగ్జాంపుల్తో కూడా మనం అన్వయించుకునే ప్రయత్నం జరగాలండి ఈ ఒక్క లీలను ముఖ్యంగా. సరే, అంత ఆనందంగా పాడుతుంది. దాసగణ మహారాజ్ చూశాడు. ఆ అమ్మాయి యొక్క దైన్య స్థితిని చూశాడు. అంటే భౌతికంగా కనిపించేటువంటి స్థితిని చూశాడు. ఏంది, చిరుగులు చొక్కా వేసుకొని ఉంది, చిరుగులు గుడ్డలు ధరించింది. ఒక మంచి చీర కొనేమన్నాడు. ఆయన చీర కొనిచ్చాడు. చీర కొనిచ్చి ఏం చేస్తుంది ఆ తల్లి, ఆ చిన్నపిల్ల, 8 ఏళ్ల పిల్ల, మళ్ళీ పక్క రోజు ఆ చీర కట్టుకొని వచ్చింది. చీర కట్టుకొని వచ్చి ముందు రోజు ఎంత సంతోషంతో పాడిందో తర్వాత రోజు కూడా అంతే సంతోషంతో ఆ చీర యొక్క అందాన్ని వర్ణిస్తూ, ఆ చీర యొక్క పవిట అందాన్ని వర్ణిస్తూ, ఆ పళ్ళులో ఉన్నటువంటి డిజైన్ చూసి మురిసిపోతూ అదే విధంగా గానం చేసింది రెండో రోజు కూడా. మరి మూడో రోజు ఏం చేసింది, ఈ చీరని బీరువాలో పెట్టేసింది, తాళం వేసేసింది, పెట్టులో పెట్టి మళ్ళీ ఆ చింపిరి గుడ్డలను వేసుకొని వచ్చింది, మళ్ళీ అదే విధంగా పాడుతూ ఉంది. చూడండి ఎంత గొప్ప నీతిని మనకు బాబా ఈ యొక్క పనిపిల్ల లీల ద్వారా మనకు అందించే ప్రయత్నం చేస్తాం. అంటే తనది కానటువంటి వస్తువును గూర్చి ఆ అమ్మాయి ఇబ్బంది పడలా, ఇంకా చెప్పాలంటే ఆనందంగా పాడుతూ ఉందండి. సంతోషాన్ని వ్యక్తపరుస్తూ ఉందండి. అట్లా సంతోషాన్ని వ్యక్తపరచకుండా ఉన్నటువంటి సమయంలో జరిగిందే చిన్నబద్దలప వీరభద్రలప కథ లీల. ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు, ఒకటికి ఉంది అని ఇంకొకటి ఏడుస్తూ ఉన్నాడు. ఏడుస్తూ ఉన్నటువంటి వాడు ఏం చేశాడు, వాడి మీద యుద్ధానికి పోయాడు, ఇద్దరు పొడుచుకున్నారు, మళ్ళీ నీచ జన్మలు సంక్రమించాయి. ఈ పనిపిల్ల చూడండి, తన దగ్గర లేదు ఆ వస్తువు, అయినా కూడా ఎంత ఆనందంగా ఆ చీర గురించి ఆనందంగా పాడుతూ ఉందో. మరలా భగవంతుడి దయ వలన అది మనం నేర్చుకోవాల్సింది. నీ దగ్గర లేనటువంటి వస్తువును గురించి కూడా నువ్వు ఆనందంగా ఉండాలి. లేదే అనేటువంటి ఏడుపు ఆ పని పిల్లలో ఏ విధంగా అయితే లేదో అటువంటి ఏడుపు లేకుండా పక్క వాళ్ళకి ఉన్నటువంటి వస్తువులను నువ్వు గానం చేసుకుంటూ, అబ్బా నేను లేకపోయినా కూడా, సపోజ్ మన లౌకికంలో దీని కానీ మనం తీసుకునే ప్రయత్నంగా జరిగితే, మనం ఒక అపార్ట్మెంట్లో ఉంటాం అనుకోండి, మనం మధ్యలో ఉన్నాం, ఒక 10 ఇళ్ళు ఉన్నాయి, 20 ఇళ్ళు ఉన్నాయి. మన పక్కన ఉన్నటువంటి వాడికి ఈ ఇరుపక్కల ఉన్నటువంటి వాళ్ళకి 2 కార్లు ఉన్నాయి, లేదంటే ఒక పెద్ద మోటార్ బైక్ ఉంది, మనకేమో ఒక చిన్న సైకిల్, ఒక చిన్న మోపెడ్డో ఉంది. మనం ఎంతసేపు పక్కన వాడు కారు కొన్నాడు, వాడెట్ట కొన్నాడు, నిన్న మేమందరం ఒకేసారి ఇక్కడ చేరాము, వాడేమో కారు కొనేసాడు, నేనేమో ఇంకా ఈ 2 వీలర్ డొక్కు దాంట్లోనే ఉండాను అనేటువంటి ఆలోచన చేస్తే మనసు పాడయ్యేది ఎవరికి, ఎవరైతే ఇటువంటి తక్కువ రకం ఆలోచనలు చేస్తూ ఉన్నాడో వాడి మనసు పాడవుతుంది. అవునా కదా? వాడి ఏడుపంతా పక్కింటి వాడి మీదే ఉంటుంది, వీడి మీద ఉండదు. కానీ అబ్బా నాకు లేకపోయినా పర్వాలేదు, నా పక్కింటి వాడు కారు కొన్నాడు, ఎప్పుడైనా నాకు అవసరమైతే వాడిని అడిగితే కారు ఇస్తాడు, అబ్బా నాకు లేకపోయినా వాడున్నాడు అని చెప్పని వాడి కారు అందాన్ని నువ్వు మనసులో మెచ్చుకుంటూ, కారు అందాన్ని మెచ్చుకోబడలే, వాడిని దూషించకుండా ఉంటే, వాడి యొక్క శనిని నువ్వు నెత్తినేసుకోకుండా ఉంటే, వాడి సంపాదన ఎట్లా ఉందో అనేటువంటి విషయాన్ని నువ్వు ఆలోచించకుండా ఉంటే, వాడు కారు కొన్నాడు, వాడు ఆనందంగా ఉన్నాడు, వాడు సంతోషంగా ఉన్నాడు, నా దగ్గర లేనటువంటి వస్తువు ఆ పక్కన నా పక్కన ఉన్నటువంటి వ్యక్తి దగ్గర ఉంది అనేటువంటి ఆలోచనలు కలిగితే నువ్వు ఆనందంగా ఉంటావు. ఎప్పుడైనా నీకు అవసరమైతే వాడి దగ్గర నుంచి ఆ కారు బుద్ధులు తీసుకోవచ్చు, లేదు డబ్బు లేదన్న అవసరమైతే వాడిని అడిగితే ఒక 10, 50, 1,000, 2,000, 3,000 నీకు ఇవ్వడము జరుగుతుంది. అదేవిధంగా మనసులో వాడిని గురించి కుచితమైనటువంటి ఆలోచన చేసినటువంటి పరిణామ క్రమంలో నీ మనసు బాధపడుతుందా, ఆ యొక్క కారు కలిగినటువంటి వ్యక్తి యొక్క మనసు బాధపడుతుందా అనేటువంటి ఆలోచనలకు కానీ మనం వెళ్ళగలిగితే, ఆ వ్యక్తిని గురించినటువంటి దరిద్రపు ఆలోచన చేసినటువంటి మన మనసులే బాధపడతాయి, అంటే మన మనసులే నొచ్చుకుంటాయి. కాబట్టి ఈ భావన ఎక్కడ కలిగింది, కారులో లేదండి,
వస్తువుల్లో లేదు, వాడికి ఉన్నదే నాకు లేదే అనేటువంటి భావన ఏదైతే మన మనసుల్లో ఉందో ఆ భావన మనల్ని నరకానికి తీసుకెళ్తుంది. ఎక్కడో స్వర్గం లేదు నరకం లేదండి, మన మనసుల్లోనే అన్నీ ఉన్నాయి. ఆ రాత్రంతా వాడు ఒక్కరోజు కారు కొని ఆనందిస్తే నువ్వు ఆ కారు ఉన్నంతకాలం నీ మనసులో క్షోభను అనుభవిస్తూనే ఉంటావు. ఇది అవసరమా సాయి భక్తుడికి? దానికల్లా పని పిల్లలు అంత అద్భుతంగా చెప్పింది. ఎప్పుడైతే పక్కన ఉన్నటువంటి వాడి సంపదను చూసి పొంగిపోతావో, పక్కన ఉన్నటువంటి వాడి సంపదను చూసి ఆనందిస్తావో, నాకు లేనటువంటి వస్తువు ఆ వ్యక్తి దగ్గర ఉన్నది, ఎప్పుడైనా నాకు అవసరమైతే వాడిని అడగొచ్చు అనేటువంటి ఆలోచనలోకి వెళ్తావో నీ మనసు అంత ఆనందిస్తుందండి. అట్లా ఆనందించకుండా ఉన్నటువంటి లేదా మనకు సచ్చరిత్రలో కూడా కనిపిస్తుంది, అవునా కాదా అనేటువంటి ఆలోచన చేయాలి. ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు, ఒకడేమో సంపాదించాడు, ఇంకొకడేమో సంపాదించలేదు. వీడు ఎట్లా సంపాదించాడు, ఆ డబ్బులు నేను కొట్టేయాలి అని చెప్పని ద్వేషాన్ని మనసులో పెంచుకున్నటువంటి వాడు ఇద్దరు తగాదాలు వేసుకొని మళ్ళీ నీచ జన్మల్లోకి వెళ్ళడం కూడా జరుగుతుంది. కాబట్టి ఈ పనిపిల్ల ఉదంతంలో తన దగ్గర లేకపోయినటువంటి వస్తువును గూర్చి ఆనందంగా ఉంటుందో, అట్లాగే మన పక్కింటి వాడికి ఉన్నటువంటి ఐశ్వర్యం, మన పక్కింటి వాళ్ళలో ఉన్నటువంటి హోమ్ థియేటర్ను చూసి మనం ఆనందిస్తాము. అదే పక్కింటి వాడి ఇంట్లో హోమ్ థియేటర్ ఉంది, నువ్వు ఒకరోజు పోయి కూర్చోట్టు నువ్వు ఆనందించవచ్చు. వాడి దగ్గర హోమ్ థియేటర్ ఉందే, వాడింత సంపాదించాడని ఏడుపు నీలో ఎప్పుడైతే నువ్వు ఏడుస్తూ ఉంటావో నీ మనసు కుళ్ళిపోతుందండి. నీ మనసు మన యొక్క పురోగతిని మనమే కాలరాచుకుంటూ ఉన్నాము. ఇది ఆ పక్క పనిపిల్ల లీల చెప్తుందండి. కాబట్టి ఆ పనిపిల్ల ఆనందంగా ఉంది. ఎందువల్ల తన దగ్గర లేనటువంటి వస్తువు లేకున్నా కూడా దాని గొప్పతనాన్ని పొగుడుకొని ఆనందించి ఆనందపడుతుంది. నేను చదువుకోలేకపోయా, చాలా బయట ఉన్నటువంటి వ్యక్తులు చాలా చదువుకున్నారు, మంచి ర్యాంకులు వచ్చినాయి. నా బిడ్డకు మంచి ర్యాంకు రాకపోయినా పరాయి వాళ్ళ బిడ్డలకి ఎవరన్నా మంచి ర్యాంకులు వస్తే వాళ్ళని అభినందించే ప్రయత్నం చేయమంటుంది సచ్చరిత్ర. ఆ విధంగా నువ్వు అభినందిస్తే భగవంతుడు నిన్ను అనుగ్రహిస్తాడు అని సచ్చరిత్ర చెప్తూ ఉంది. ఆ పిల్ల ఏమన్నా అడిగిందా? భగవంతుడిని ఏమన్నా కోరిందా? మరి భగవంతుడిని కోరకపోయినా కూడా భగవంతుడు ఆ పిల్లకి ఆ దాస్గణ మహారాజ్ ద్వారా చరణ పంపించాడా లేదా ఆలోచన చేయగలిగితే ఇది మనకు సత్యత నేర్పిస్తుంది. అంటే తనది కాదు, తన దగ్గర లేదు, తనదైనటువంటి తనకు సొంతము కానటువంటి వస్తువుని గురించి అంత ఆనందంగా పాడుతూ ఉంటే భగవంతుడి యొక్క అనుగ్రహం ఎట్లా కలుగుతుందో మనకు ఆ యొక్క పనిపిల్ల లీల ద్వారా తెలియబడుతూ ఉంది. అట్లాగే పక్క రోజు ఆ యొక్క చీరను కట్టుకుని అదే ఆనందాన్ని పొందుతూ ఉంది. మూడవ రోజు ఏం చేసింది, ఆ యొక్క చీరని మరలా పెట్టెలో పెట్టేసి మరలా పనిలోకి వచ్చింది. ఆ చీర కట్టుకోగానే నేను పెద్ద ఇదైపోయాను అని చెప్పని ఫోజులు ఇచ్చుకోలేదు. ఈరోజు కాదు, ఇప్పుడు కొంతమందిని చూస్తూ ఉంటాం, మనం అందరని కాదండి, ఎవరిని మనం తప్పు పట్టడం కాదు. ఒక సూటు బోటు వేసుకోగానే, ఒక కారు కొనుక్కోగానే వాళ్ళ యొక్క ఆలోచన విధానం అంతకు ముందర దాకా మనతో ఉన్నటువంటి వాడు ఏదో వాడు అదృష్టం బాగుండి ఒకరు పైకి వస్తే వాడు మనల్ని చూసే విధానం చూస్తూ ఉంటే ఎంత గర్వముతో వాళ్ళు విర్రవీగుతూ ఉన్నారు అనేటువంటి విషయం కూడా మనకు అర్థమవుతూ ఉంటుంది. కానీ ఆ పని పిల్ల ఏం చేస్తుంది, తన దగ్గర లేనటువంటి వస్తువు తన దగ్గరికి వచ్చినా కూడా ఎంత వినమ్రతతో పక్క రోజు కూడా కట్టుకుని వచ్చినప్పుడు అట్లాగే ఉంది. మరలా పక్క రోజు కూడా తన దగ్గర ఉంది ఆ వస్తువు ఇంట్లో పెట్టి వచ్చినా కూడా తన దైన్య స్థితిని చూసి తాను బాధపడలేదు. చాలా గొప్ప నీతండి దీంట్లో. దైన్యము అని అక్కడ పదం రాయబడింది సచ్చరిత్రలో. దైన్యం అంటే బయటకు కనిపించేటువంటి ఆకారం ఏదైతే ఉందో ఆ దైన్య స్థితిని చూశాడండి ఆ దాస్గణ మహారాజు, జాలిపడ్డాడు. కానీ ఆ అమ్మాయికి దైన్య స్థితి లేదండి. ఆ యొక్క పని పిల్లను చూసినటువంటి దైన్య స్థితి మనకు కలిగితే కలగొచ్చామో, కానీ ఆ పిల్ల ఎట్లా ఉంది, ఆనందంగా ఉంది. మనం నేర్చుకోవాల్సింది భగవంతుడిని ఆశ్రయించినటువంటి వాడు ఎవడైతే ఉంటాడో వాడు చింపిరి గుడ్డలు వేసుకొని ఉన్నా, గుడ్డలు లేకపోయినా, చినిగిపోయినట్టు వేసుకున్నా వాడు ఆనందంగా ఉంటాడు. దీనికి సంబంధించిన మహాసపత్తులు మనకు కనిపిస్తుందండి. సంపద లేదు, ఆస్తులు లేవు, లౌకికమైనటువంటి భౌతికపరమైనటువంటి సంపదలు లేదు, కానీ నిత్య సంతృప్తుడై ఉంటాడు. దానికనే దీక్షితు చెప్తాడు, ఆ యొక్క మహల్సాపతి దగ్గర కూర్చుంటే ఆనందం కలిగేది, బోధ కలిగేది అంటాడు. మిగతా వాళ్ళ దగ్గర కూర్చుంటే ఆనందం కలగలేదే, మరి ఈయన దగ్గర కూర్చుంటే ఆనందం కలిగిందే. పోనీ ఆయన గొప్పవాడా, ఐశ్వర్యం ఉందా, మేడలు ఉన్నాయా, బ్యాంకు బ్యాలెన్స్లు ఉన్నాయా, ఏమీ లేవు. ఏముంది,
ఇవన్నీ లేనటువంటి పరిస్థితిలో అతని మనసు నిత్యం ఆనందంగా ఉన్నది. కాబట్టి ఆనందం దగ్గర పోయి కూర్చుంటే ఆనందమే మనకు కూడా లభ్యమవుతుంది. తర్వాత ఈ పిల్ల యొక్క దైన్య స్థితిని ఎప్పుడూ ఆ అమ్మాయి మనసులోకి కూడా రప్పించుకోలేదంట. ఇది మనం బాగా ఆలోచించాలండి. మనకు కూడా అందరూ డబ్బు ఉన్న వాళ్ళు ఉండరు, అందరూ లేని వాళ్ళు ఉండరు. కొంతమంది వాళ్ళ పూర్వ పుణ్య కర్మల వలన ఆ సంపద కానీ ఐశ్వర్యం కానీ ఏర్పడతాయి. కానీ లేనివాడు ఆ విధంగా ఏడ్చుకోకూడదు అని మనకు సత్యత చెప్తూ ఉందండి. లేనివాడు ఆనందంగా తిరగడం ఆ పని పిల్ల ద్వారా మనం నేర్చుకోవాలి. 3వ రోజు చీర ఇచ్చినా కూడా దానిని పెట్టెలో పెట్టుకొని వచ్చి ఏ విధంగా అయితే తన పనికి పురమాయించుకొని ఆ పనినే చేస్తూ ఉందో, అంటే ఆ పిల్ల మనసులో తన యొక్క దైన్య స్థితిని గురించినటువంటి ఆలోచన భావనే లేదు కాబట్టి ఆనందంగా ఉందండి. అటువంటి దైన్య స్థితి, అటువంటి ఆలోచన భావ పరంపర మన మనసుల్లోకి ఎప్పుడైతే వస్తుందో మనం నిరంతరం మనసులోనే కుళ్ళిపోతూ ఉంటాం. ఎంత గొప్ప విషయాన్ని విన్నా, ఎంత ఆనందకరమైనటువంటి సన్నివేశం జరిగినా మనం ఆనందపడేటువంటి భావజాలపు లోతుల్లోకి మన మనసు వెళ్ళదు. అటువంటి అద్భుతమైనటువంటి లీల. దీనికి ఉదాహరణగా చెప్తూ ఉంటారు, నాకు తోచింది కూడా మీతో పంచుకుంటూ ఉన్నాను. అంటే ఒక సమస్థితి ఉన్నప్పుడు లేనప్పుడు ఏ విధంగా ఉండాలనో అనేది మనకు ఈ యొక్క పనిపిల్ల ద్వారా తెలుస్తుంది. దానికనే రామాయణంలో చాలా గొప్ప మాట ఉందండి. అద్భుతమైనటువంటి ఒక దృశ్యకావ్యం ఏంది అంటే, రామాయణాన్ని దీనికోసం చదవాలండి. మనం రాముల వారి చరిత్రలో కూడా మనకు కనిపిస్తుంది. అసలు రామాయణం ఎందుకు చదవాలంటే పుణ్యం కోసం అని చెప్తూ ఉంటాం మనం చాలామంది. కాదండి, పుణ్యం ఎటు వస్తుంది, దాని సంగతి పక్కన పెడదాం. ఎందుకు పుణ్యం అట్లయినా పుణ్యం వస్తుందంటే, అట్లయినా వీడు దాన్ని చదువుతాడనేటువంటి ఆలోచనతో మన పెద్దవాళ్ళు చెప్పారండి. దానికనే ఒక చిన్న ఉదాహరణ మీతో పంచుకునే ప్రయత్నం చేస్తా. గడపలకి పసుపు పూయండి ప్రతిరోజు. అట్లా పసుపు పూస్తే ఎవరైతే ఆ విధంగా పసుపు పూస్తారో లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది. పసుపు పూయని గడప ఏదైతే ఉంటుందో దాంట్లోకి లక్ష్మీదేవి రాదు అని చెప్పారండి మన పెద్దోళ్ళు. ఎందుకు చెప్పారు అని అసలు పసుపుకి లక్ష్మీదేవికి ఏ సంబంధం అండి? ఆలోచిద్దాం. ఎందుకు పసుపు ఎందుకు పూయాలి? నువ్వు ఎక్కడెక్కడి నుంచో బయట తిరిగేసి వస్తావురా, ఆ కాళ్ళకి క్రిములు అంటుకుంటాయి. ఆ క్రిములను నిర్మూలించే శక్తి, ఆ యొక్క ఆ క్రిముల ద్వారా వచ్చేటువంటి రోగ శక్తి ఏదైతే ఉందో అది ఇంట్లోకి రాకుండా బయట నుంచే ఉండేదానికి ఆ పసుపు పూస్తే ఆ పసుపులో ఉన్నటువంటి యాంటీబయాటిక్ ఏదైతే ఉందో అది పనిచేసి మనల్ని రోగాల నుండి దూరంగా చేస్తుందనే దానికి లక్ష్మీదేవి పసుపు పుయ్యుకుంటే లక్ష్మీదేవి రాదు, పసుపు పూస్తే లక్ష్మీదేవి వస్తుంది అనేటువంటి ఒక భావనని మన మనసులో కల్పించేదానికి చేశారండి. అంతకు తప్ప ఇంకోటి కాదు. అంటే ప్రతి ఒక్కటి మన ఆచారాల్లోనే వాళ్ళు ఇమిడ్చి పెట్టేశారు మన పెద్దవాళ్ళు. అట్లాగే రామాయణం చదివితే పుణ్యం ఎందుకు వస్తుందంటే, ఆ రోజు రాముల వారికి పట్టాభిషేకం జరగాలి. ముందు రోజు దశరథుల వారు చెప్తారు రాముల వారితో, నాయన రేపు నీకు పట్టాభిషేకం అంటాడు. అట్లాగే నాన్నగారు అంటాడు. మళ్ళీ పక్క రోజుకి ఏమైపోయింది, మొత్తం మారిపోయింది, సీన్ అంతా మారిపోయింది. ఆ కైకేయి వరాలు అడగడం, దాన్ని తీర్చడం. ఎప్పుడైతే ఈ విషయం తెలిసిందో ఇతను రాముల వారు కూడా దానికి అంగీకరించడం. మొదటి రోజు రామా రేపు పొద్దున నీకు పట్టాభిషేకము రెడీగా ఉండు, సంసిద్ధుడు ఉండు అని దశరథ మహారాజు చెప్తాడు. అట్లాగే నాన్నగారు అంటాడు. అట్లాగే పక్క రోజు నాయన ఈ విధంగా మనం మీ అమ్మకి ఆ వరాలు ఉన్నాయే, ఆ వరాల ద్వారా ఇప్పుడు నువ్వు అడవులకు పోవాల్సి వస్తుంది అన్నప్పుడు అట్లాగే నాన్నగారు అంటాడు. ముందు రోజు నీకు పట్టాభిషేకం జరుగుతుందనేటువంటి చెప్పిన మాట చెప్తే ఏమైనా పొంగిపోలేదు, మనసులో ఎటువంటి ఎక్స్ప్రెషన్స్ లేవు. అట్లాగే పక్క రోజు నువ్వు వనవాసం చేయాలి ఇన్ని సంవత్సరాలు అని చెప్పినప్పుడు కూడా ఎటువంటి భావ పరంపర లేదు. అంటే సమస్థితి. ఆ యొక్క సంపద వచ్చినప్పుడు పొంగిపోవడం, సంపద పోయినప్పుడు కృంగిపోవడం అనేటువంటి విషయం రాముల వారిలో జరగలేదు. అటువంటి సమస్థితిని మనం పొందేటందుకు రామాయణం చదవాలి. కానీ మరి ఇంక దేనికోసం? పుణ్యం కోసం. పుణ్యం అంటే ఏంది, పాపం అంటే ఏంది? ఉన్నాయి, కరెక్టే, కాదని చెప్పడంలే. ఎప్పుడు పుణ్యం వస్తుంది? ఇటువంటి సమస్థితిని మనం అలవర్చుకున్నప్పుడు.
ఆ యొక్క మనకు కూడా మన జీవితంలో ఏదన్నా లోటుపాట్లు వచ్చినప్పుడు, మన జీవితం కృంగిపోయినప్పుడు, మన జీవితం అట్టడుగు స్థాయికి పోయినప్పుడు మన మానసిక స్థితి ఎట్లా ఉండాలి? సమస్థితిలో ఉండాలి. అంటే వచ్చినప్పుడు పొంగిపోవడం, పోయినప్పుడు కుంగిపోవడం తగదు అనేది రామాయణం చెప్తుంది. రాములు వారు దానికి ప్రత్యక్ష సాక్షి. కాబట్టి రామాయణం చదివితే అది నేర్చుకోవాలి. అట్లాగే ఈ పనిపిల్ల ఉదంతంలో కూడా తన దగ్గర లేనటువంటి సంపద, తన దగ్గర లేనటువంటి వస్తువును చూసి ఆ అమ్మాయి ఎప్పుడు అది కావాలి అనేటువంటి ఆలోచన కూడా చేయలేదు. అది భగవంతుడు నువ్వు ఏమీ కోరకుండా ఉంటే నీకు ఆయనే అన్నీ సమకూరుస్తాడు అనేది మనకు ఈ లీలలో కూడా ప్రత్యక్ష తార్కాణం అండి. లేదు, తనకు ఆలోచనే లేదు. ఆనందంగా ఉంది, మధ్యలో ఆనందంగా, చీర వచ్చినా ఆనందంగా ఉంది, మరలా చీరను ఇంట్లో పెట్టినా ఆనందంగా ఉంది. కాబట్టి ఈ భావాలన్నీ ఎక్కడ కలిగాయి? చీరలో ఉన్నాయా? కాదు, మనసులో కలిగాయి. కాబట్టే సచరిత్ర మనసులో కలిగే భావాలను బట్టే సుఖ దుఃఖాలు. ఇంకొక మాట ఆలోచిస్తాం, అంటే అసలు జరిగేదంతా మనస్సులోనండి. మనం ఏం చేస్తుంటే బయట ఎత్తుక్కుంటున్నాం సుఖాన్ని కానీ శాంతిని కానీ. జరిగేదంతా లోపలే. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒకరికి ఒక 100 కోట్లు ఉంటాయి ఆస్తి. 100 కోట్లలో ఒక 20 కోట్లు నష్టపోయాడు. 20 కోట్లు నష్టపోతే వాడి మనసు ఎట్లా ఉంటుంది? ఆలోచిద్దాం. ఎప్పుడు వరే ఆ 20 కోట్లు పోయాయే, 20 కోట్లు పోయాయే, 20 కోట్లు పోయాయే అనేటువంటి ఆలోచన మీదే వాడి మనసు ఉండి కురింగిపోతాడు. ఇది ఒక వర్షన్. 20 కోట్లు పోతే పోయినాయి, ఇంకా 80 కోట్లు ఉన్నాయి కదా అనేటువంటి ఆలోచనలోకి వాడి మనసు వెలిగినప్పుడు ఆనందిస్తాడు. అవునా కాదా? సో ఆనందము లేదా దుఃఖము, సంతోషము లేదా సుఖము ఎక్కడుంది? 100 కోట్లలో ఉందా? బ్యాంకుల డబ్బు బ్యాంకు లాకర్లో ఉందా? దేంట్లో ఉంది? ఆలోచన చేయగలిగితే మన మనస్సులో కలిగే భావనను బట్టి ఉంది. బాగా అర్థమైపోతుంది సార్ ఈ యొక్క ఆలోచన ద్వారా. అవునా కాదా అనేటువంటి విషయం ఎవరికి వాళ్ళం పరిశీలన చేసుకోవాలి. కాబట్టి దేనికైనా జడవకుండా, దేనికైనా ఇబ్బంది పడకుండా, దేనినైనా స్వీకరించేటువంటి మానసిక స్థితిని కల్పించుకోమని సచరిత్ర చెప్తుంది. దానికనే ఒక మహానుభావుడు అంటారు, విశ్వాసము అంటే ఏదో కాదురా, ఎప్పుడు ఏది నీకు ప్రాప్తిస్తుందో ఆ ప్రాప్తించిన దానితో నువ్వు ఆనందంగా గడపడమే నీవు బాబా పట్ల చూపించేటువంటి విశ్వాసము అని మనకు ఆయన చెబుతూ ఉన్నాడండి. ఇది పనిపిల్ల లీల ఉదంతం. సచ్చరితము సాయి సచ్చరితము, పఠించు వారికే శుభ ఫలితము. తిమిరములు బాపును ఆ అభయము. ఓం సాయి జయ సాయి, ఓం సాయి రామ్.